ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ ఎదుగుదలను మీరే కొలుచుకునే కొలమానం బద్ద మీకు ఇస్తున్నాడు. ఈ స్కేల్ మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు మొదటిది, దేవుడు తన బూర ద్వారా వినిపించే సంగతి నీకు అర్థమవుతుంది అంటే నువ్వు ఎదిగావు. మొదటి స్టెప్ అది. రెండవది, నీకు నీవుగా దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీతో చెప్పాలనుకున్న సంగతులు కొన్ని ఉంటాయి, అవి కూడా నీకు అర్థమవుతున్నాయి అంటే నువ్వు ఇంకో స్టెప్ ఎదిగావు. మూడవది, దేవుడు నీకిచ్చిన నాయకుని హృదయం, నాయకుని మనస్సు గ్రహించి నువ్వు పరిగెత్తగలుగుతున్నావు, నడుస్తున్నావు అంటే నువ్వు ఇంకొక స్టెప్ ఎదిగావు. సాతాను తంత్రములను కూడా నువ్వు కనిపెట్టేసి నేర్చుకున్న బోధ ప్రకారంగా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఇంకొక కొంచెం ఎదిగావు. దేవుని సంకల్పానికి అనుకూలంగా నువ్వు ఆలోచనను చేస్తున్నావు అంటే నువ్వు ఇంకొక కొంచెం ఎదిగావు. ఇలా ఒక్కొక్క అడుగు నీ ఆత్మీయ జీవితం ఎదిగిందో లేదో నువ్వు చూసుకోగలుగుతావు. చివరికి నువ్వు ఆత్మీయంగా ఎదిగితే నీ వల్ల వివాదాలు చల్లారిపోతాయి, సమాధానం వ్యాపిస్తుంది. ఎందుకంటే ఆత్మదేవుడు సమాధానకర్త. నీ మాట, నీ ఆలోచన, నీ నిర్ణయం వల్ల సమాధానం కలుగుతుందంటే ఆత్మదేవుడు నిన్ను నడిపిస్తున్నాడు అని అర్థం.